విద్యలు కూర్చుంటారు. మాదక ద్రవ్యాల ఏఎంసీ గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి గరిమా గారు ఫోకసింగ్ ఆన్ ప్రివెన్షన్, ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ టు క్రియేట్ ఏ డ్రగ్ ఫ్రీ సొసైటీ. సుచరిత గారు వచ్చిన అతిథులకు బాధ్యత అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తొందరగా అందించాలి. ఖాళీ ఉన్నాయి, దయచేసి రన్ ఫర్ యూనిటీ మరియు నషాముక్త్ కార్యక్రమంలో వచ్చిన ఆనరేబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ అండ్ ఎంపీ ఫర్ కరీంనగర్ శ్రీ బండి సంజయ్ గారికి, ఆనరేబుల్ ఎమ్మెల్సీ గారు శ్రీ అంజిరెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికి పేరు పేరుకి నమస్కారం అండి. You are the guest and you are the host of this program. ఈ ప్రోగ్రామ్ మీ గురించి, మీ కొరకు. ఇప్పుడు నిన్న మనము ఈ కార్యక్రమం ప్లాన్ చేసినప్పుడు మనము నషాముక్త గురించి కూడా ప్లస్ తీసుకుంటాం. అప్పుడు నేను ఇమీడియట్ గా ఎస్ అన్నాను, మనము అది పెద్ద స్కేల్లో చేస్తా అని చెప్పాం. ఎందుకంటే ఆ విషయం మన కొరకు చాలా ఇంపార్టెంట్. సోషియాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్. తెలుసా? కొంతమంది స్టూడెంట్స్ కి ఐడియా ఉండొచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 35. నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యంగ్ ఇన్ ద కంట్రీ డిఫైన్ డెమోగ్రఫిక్ డివిడెండ్. మొత్తం బ్రహ్మాండంలో మన భారతదేశంలో పాజిటివ్ గా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. ఎందుకంటే మొత్తం బ్రహ్మాండంలో ఎక్కువ మంది యువలు పిల్లలు మన దేశంలోనే ఉన్నారు. కానీ అదే మనము యువకుడు 9th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత ఈ డ్రగ్ మెనెస్ లో ట్రాప్ అయితే వాళ్ళకి పొటెన్షియల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 15 years 16 year old బాబు, 25 year old పర్సన్, వాళ్ళు ఎంత మంచి చేయవచ్చు. వాళ్ళు చదవగలుగుతారు, మంచి జాబ్ తీసుకురాగలుగుతారు, కుటుంబం కొరకు మంచి ఆదాయం తీసుకువస్తారు, మన సొసైటీకి మన దేశం కొరకు అంత సేవ చేయగలుగుతారు. కానీ అదే వాళ్ళకి డైరెక్షన్ ఈ డ్రగ్స్ డైరెక్షన్ లో వెళ్తే మొత్తం ఆ పర్సన్ మాత్రమే కాదు, వాళ్ళకి కుటుంబం, వాళ్ళకి ఫ్రెండ్స్, మొత్తం స్కూల్, మొత్తం సొసైటీ డిస్టర్బ్ అయిపోతుంది ఆ ఒక పర్సన్ తో. ఆ ఒక పర్సన్ కి చూసి మిగతా స్నేహితులు కూడా ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. సో ఈ డ్రగ్స్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు, ఇది మొత్తం సొసైటీకి ఒకటి ఎనిమీ లాగా అయిపోయింది. మనం అందరు కలిసి దీంతో ఫైట్ చేయాలి. అదే కొరకు ఈ ప్రోగ్రామ్ మనము ఇవాళ పెట్టాం. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మన జిల్లాలో కూడా నషాముక్త భారత్ కార్యక్రమం కిందికి కోఆర్డినేషన్ కమిటీ తయారు చేసి మన ఎడ్యుకేషన్, ఇంటర్ కాలేజెస్, ఉమెన్ అండ్ చైల్డ్, మెడికల్ అండ్ హెల్త్ మరియు పోలీస్ తో కోఆర్డినేషన్ చేసి మనము జూనియర్ కాలేజ్ లో కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ ఎంత అవేర్నెస్ పంపించగలుగుతాము, ఎలా మనము పోలీస్ కోఆర్డినేషన్ తో ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతాము, ఎంత వాళ్ళకి రీహాబిలిటేట్ చేయగలుగుతాము. ఆ 3 రకాలు డైరెక్షన్ లో మనము ముందుకి వెళ్తున్నాము. మీ అందరికీ కూడా దీనిలో సహకారం కావాలి. మనం అందరు కలిసి ఇది చేయగలితే ఖచ్చితంగా మన జిల్లా సిరిసిల్ల జిల్లా డ్రగ్స్ ఫ్రీ జిల్లా మనము అనౌన్స్ చేయగలుగుతాము. కానీ అది కొరకు మీరు అందరం సహకారం చేయాలి. ఎంత మందికి మీరు చెప్పగలితే అక్కడి వరకు ఈ మెసేజ్ మనము పంపించాలి. సో వన్స్ అగైన్ మీ అందరికి అదే ఒక రిక్వెస్ట్
అండ్ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పారు ఎస్పీ గారు. 565 ప్రిన్స్లీ స్టేట్స్ కి మన ఇండిపెండెన్స్ తర్వాత ఒక ప్లేస్ లో తీసుకురావడం, మన సివిల్ సర్వెంట్స్ కి స్టీల్ ఫ్రేమ్ చెప్పి వారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం, అప్పటి నుంచి ఇప్పుడు మన భారతదేశం ఎంత ముందుకి మనం వచ్చాం. దీనిలో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చాలా ముఖ్యమైన, చాలా గొప్పమైన. సో వాళ్ళకి కూడా ఈ ఒకేషన్ లో నమస్కారం. మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిన మన అతిథులకి కూడా, మా జిల్లాలో వచ్చినకి ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మీద కూర్చున్న అందరూ ఆఫీసర్కి, పీపుల్ రిప్రజెంటేటివ్కి, ఆల్ పబ్లిక్కి అందరికీ, మీడియా పర్సన్కి అందరికీ నమస్కారం. సో ఇన్ రిగార్డింగ్ ఈ రోజులో మెయిన్ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ ఫస్ట్ నషాముక్త భారత్. నషాముక్త భారత్ గురించి సరే సిరిసిల్లలో ఒక ఉంది గాంజా డ్రగ్ ఉంది, వేరే డ్రగ్ లేదు. ఫర్ గాంజా కంట్రోల్ కోసం సార్ ఈ సిరిసిల్లలో ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మంచి కోఆపరేషన్ ఉంది సార్. దిస్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ప్రొవైడ్స్ లాట్స్ ఆఫ్ గాంజా డిటెక్షన్ కిట్స్ సార్. ఈవెన్ ఇన్ సిరిసిల్లలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఫ్రమ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ సార్, this year we have registered very less case because some of the peddlers we have already arrested, sent them to the jail. Well, already sir, last 2 months we have conducted 50 days awareness program including all the students. So from Sisila police nunchi SP nunchi oka andarki oka request, if you all are drug warriors, anti-drug warriors, so me andaramki responsibility to create awareness among your family, your friend, your relatives to control the drug, because this is not only drug only, ganja only. So మీ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది డైరెక్ట్లీ నాకు వాట్సాప్లో పంపించండి. యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ ఐడెంటిటీ ఐ విల్ మెయింటైన్ సీక్రెట్. యువర్ మంచి క్యాష్ రివార్డ్ ఆల్సో ఇస్తాము అందరికి. సో వన్స్ అగైన్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ టు మేక్ అవర్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డ్రగ్ ఫ్రీ. అందరికీ రెస్పాన్సిబిలిటీ. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి, అదర్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్, స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. రిగార్డింగ్ యువర్ సెకండ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150th anniversary. So sir, 31st we have already conducted 2K unity run. Also we have conducted this pledge also. So Sardar Vallabhbhai Patel is Iron Man of India. Only one reason they have called Iron Man of India is that after got independence we have small 562 small provinces, and Sardar Vallabhbhai Patel united all these 562 provinces into one united India, united and strong India. So we call him as the Iron Man. So throughout the life we have, Sardar Vallabhbhai Patel give some 4 principles. Okay, important principle, discipline and overall life, or discipline in our conduct. Second is unity. Third is integrity, because in India lo chala culture undi, chala state lo chala culture undi. So integration of all the states to make one India. So discipline, unity, integrity, and then togetherness or brotherhood among the people, among the society. So if we combine all these 4 principles, it helps to make our state, our India strong. So the other responsibility that these 4 principles we have to preserve, maintain, and also transfer to our next generation. So once again, this drug gurinchi police ki cooperate cheyandi. And thank you very much. ముందు ముళ్ళ బాటలున్నా సాగిపోవో
Give him a big applause. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన బీడబ్ల్యూడీ ప్రోగ్రామ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రేపు నాడి పట్టి రోగం గుర్తించే వైద్యులు ఈరోజు నర్తించి సమాజానికి వైద్యం చేయాలని ముందుకొచ్చారు. వారందరికీ గట్టిగా చెప్పండి. ఎమ్మెల్సీ శ్రీ పత్రికేయ మిత్రులకు, ప్రత్యేకంగా మీడియా కళాకారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ